మెడికల్ కాలేజ్ని ప్రభుత్వం నడిపించాలి అని స్పష్టమైన డిమాండ్తో ఈరోజు నేను కార్యక్రమం చేపట్టాను. ఈ రోజున మెడికల్ కళాశాల అంటే ఒక మెడికల్ కాలేజ్ ఉందంటే నిరుపేద కూడా సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని పొందగలిగే హక్కు కలిగి ఉంటారు. అట్లాగే అతి పేద పిల్లలు కూడా డాక్టర్లు అయ్యే అవకాశం ఉంది. ఈ రోజున బీ కేటగిరీలో వస్తుంది, బీ కేటగిరీ సీట్లో 12-13 లక్షల సంవత్సరానికి కట్టాలి. ఉన్న కొంప గూడెంలో అమ్ముకున్నా కానీ లెక్క రాదు. మనకి అప్పుల్లో మునిగి దాదాపు 17 కళాశాలలు 10 అమ్మే ప్రయత్నం చేయాలి. అమ్మేనే మాటే వార్త పీపీపీ 3 అంటే 63 ఏళ్ళు ఇచ్చిన తర్వాత ఎవడు రాదు, ఎవడు బతుకు, ఎవడు. సో ఈ రోజున మన కోసం జగన్మోహన్ రెడ్డి గారు మన పార్టీ ప్రజల కోసం పోరాటం చేయాల్సిందిగా దీక్ష సంగతి గుర్తు చేస్తారు. అందరూ రాజకీయాలు ఫాలో అయ్యే వాళ్ళే, ప్రత్యేకంగా నేను రాజకీయాలు చెప్పాల్సిన అవసరం ఎవరికీ లేదు. కూర్చున్నానా? వర్గం నుండి 60,000 సంతకాలు పెట్టించాలన్నది మన నాయకుడు మనకి ఇచ్చిన టార్గెట్. మన దగ్గర దాదాపు 2.5 లక్షల పైగా ఓట్లు ఉన్నాయి. 3వ వంతు కూడా ఇవ్వలేదు. 3వ వంతే ఇచ్చాడు. జనాభా కాదు కదా, ఇంకా జనాభా ఇంకా ఎక్కువ ఉంటుంది. జనాభా ఎంతలో 4-5 లక్షలు ఉంటుంది. అది కలుసుకుంటాం. సో 4-5 లక్షల్లో 60,000 సంతకాలు చేసుకొని పార్టీ పనిచేయాలి. జై జగన్, జై జగన్ అని మనం గుర్తుంచుకోవచ్చు. జగన్ కోసం ప్రాణం ఇద్దాం, కానీ జగన్ చెప్పిన పని కోసం కూడా ప్రాణం ఇవ్వాలి. దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రాణప్రదంగా ప్రేమించే ఉన్నారు, పిచ్చిగా అభిమానించే వాళ్ళు ఉన్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం కూడా రాష్ట్రం బాగుంటుంది, ముఖ్యంగా పేదలు, అన్ని కులాల్లో ఉన్న పేదలు బాగుంటారని నమ్మే వాళ్ళం మనమంతా. ఈ రోజున 1000 కోట్లతో మొదలుపెట్టిన మెడికల్ కళాశాలని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పేరు మీద చంద్రబాబు నాయుడు దాన్ని ఏ పదం వాళ్ళు ఆ దొంగదారిన దాన్ని వేరే వాళ్ళకి అప్పగించే ప్రయత్నం తప్ప నాకు ఏం కనబడుతుంది. వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి అప్పగించే ప్రయత్నం ఇది. కానీ ఇక్కడ నేను ఈ సందర్భంగా కొద్దిగా స్వేచ్ఛ తీసుకో మాట మాట్లాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు మాకు, ఎవడు వేస్తాడో వేయండి, వచ్చేది మా గవర్నమెంటే, రాబోయే సీఎం మన జగన్మోహన్ రెడ్డి గారే. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన మరుక్షణం ఆ టెండర్లని రద్దు చేస్తామని స్పష్టంగా ప్రకటించారు. దీన్ని గ్రామానికి తీసుకెళ్లాలి. గ్రామంలో కనీసం 500 మందికి ఈ కేసులు కాదు. సో మనం దాదాపు 150 మంది నిర్విరామంగా కార్యకర్తలు పనిచేస్తే 15,000 అయిపోతుంది. అంత సింపుల్ ఇది. 150 మంది కార్యకర్తలు మొత్తం ఈ మండలంలో పంచుకొని గ్రామంలో దిగితే ఒక్కొక్క కార్యకర్త 100 సంతకాలు పెట్టిస్తే 15,000. అంతే కదా? తప్పులకి ఏమని చెప్పారా? చదువు రాకపోతే కానీ గ్రామాల్లో చదువు ఆ సంతకం కూడా పెట్టలేని వాళ్ళు 2% ఉన్నారు. మొబైల్ నంబర్ ఇస్తారు. సంతకం పెట్టలేని వాళ్ళు ఉన్నారేమో కానీ మొబైల్ నంబర్ ఉన్న వాళ్ళందరూ ఉంటారు. సో ఇది ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల ప్రయోజనాన్ని కాపాడడం కోసం మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన లక్ష్యము, కర్తవ్యం. దీంతో పాటుగా గ్రామాలు లేకపోయినా అనేక అంశాలు మాట్లాడుకుంటా ఉంటాం. అనేక అంశాలు మాట్లాడుకున్నప్పుడు ఏవైనా సరే తక్షణం తీర్చాల్సిన అవసరం ఏదంటే తీర్చే ప్రయత్నం చేద్దాం. అట్లాగే ఇంకో మాట చెప్పాలనుకుంటా ఉన్నా, మన నాయకుడు మన పార్టీ కోసం
16 లక్షల సైన్యాన్ని కార్యకర్తలు తయారు చేయాలనుకుంటాం. వివిధ స్థాయిల్లో ఖచ్చితంగా ఫిలప్ చేస్తే 5,000 నుంచి 8,000 మంది ఆఫీస్ బేరర్లు వచ్చే అవకాశం ఉంది. గ్రామ స్థాయి దగ్గర గ్రామంలో గ్రామ అధ్యక్షుని దగ్గర నుంచి మిగతా 7 అనుబంధ సంఘాలు దాంట్లో ఉంటాయి. ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాలతో పాటుగా సోషల్ మీడియా, అట్లాగే రైతు మహిళా యూత్ అన్నీ ఉంటాయి. తొందరలో బహుశా ఒక 2 రోజుల్లో గ్రామ పంచాయతీ అబ్జర్వర్, గ్రామ పంచాయతీ పరిశీలకుల్ని నియమించడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి సూచన మేరకు వాళ్ళు వచ్చి ఆ గ్రామంలో కూర్చొని మాట్లాడి ఎవరెవరు పార్టీ కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏ పదవిలో ఉండి పనిచేస్తారు, ఇక్కడ పదవులు లేవని బాధపడే అవకాశం ఏం లేదు. వీళ్ళు వాళ్ళు అనేవారు లేరు. జగన్మోహన్ రెడ్డి సైనికుడు పనిచేసే వాడికి నేను పనిచేస్తాను ముందుకొస్తే ఏదో ఒక పదవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారు విషయాన్ని వేగంగా కొన్ని పనులు చేసిండొచ్చు. కానీ ఈ రోజున వచ్చే నెల ఎండింగ్ లోపల ఈ పని జరగాలి. సంతకాల సేకరణ మొత్తం 20వ తారీఖు అయిపోతుంది. సంతకాల సేకరణ కూడా ఈ అబ్జర్వర్లు చూస్తూ ఉంటారు. అట్లాగే 4 గ్రామ పంచాయతీలకి ఒక అబ్జర్వర్ని పెడతా ఉన్నారు. అట్లాగే మండలానికి కూడా ఒక అబ్జర్వర్ని పెడతా ఉన్నారు. యాక్టివ్గా పనిచేసే యువకులకి, సమయాన్ని ఇచ్చే యువకులకి తగినంత ప్రాధాన్యత పార్టీలో ఉండబోతా ఉంది. రేపు రాబోయేది మన ప్రభుత్వమే. రాబోయే ప్రభుత్వంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వాన్ని నడిపించేది వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి సైనికుడు కార్యకర్త అని స్పష్టంగా చెప్పారు. మన నాయకుడి మాట మీకు చెప్తా ఉన్నాను. తెలుగుదేశం వాళ్ళు ఈ రోజున ఎక్కడ కట్టారు అని అబద్ధాలు చెప్తా ఉంటారు. పాంప్లెట్లు కూడా ప్రింట్ చేశారు. అట్లాగే ప్రతి సంతకం పెట్టే పేపర్ వెనక కాలేజీలని ప్రింట్ చేశారు. అట్లాగే పాంప్లెట్ కూడా పాంప్లెట్ అన్ని వస్తాయి, అన్ని ఊర్లకు పంపించి జరుగుతుంది. ఎవరైనా సరే, ఏ కూటమి నాయకులైనా సరే ధైర్యం ఉంటే మీతో మాట్లాడచ్చు. ఆ కార్యకర్తతో మాట్లాడే సాహసం, ధైర్యం చేయమని నేను కోరుకుంటా ఉన్నా. ఇవన్నీ దాదాపు ఆధునిక దేవాలయాలని మన నాయకుడు అంటారు. ఒక్కొక్కటి ఎంత గొప్పగా కట్టారు చూడండి. గొప్ప ఆలోచన గొప్ప మనుషులకే వస్తుంది. మంచిదైన గొప్ప ఆలోచన మంచివాడికి వస్తుంది. ఆ మంచివాడు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మంచి నాయకుడు, గొప్ప మంచి నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఆశయాల కోసం గట్టిగా పనిచేద్దామని రచ్చబండ కార్యక్రమాన్ని ఈ సమక్షంలో ఇక్కడి నుంచి మొదలు పెడతాం.